సముద్రం అడుగున ఒక నగరం వేల ఏళ్లుగా పురాణాలలో మాత్రమే ఉందని భావించిన ఆ నగరం నిజంగానే ఉందా? శ్రీకృష్ణుడు పాలించిన ద్వారక నిజంగా సముద్రంలో మునిగిపోయిందా? ఎకోస్ ఆఫ్ భారత్కి స్వాగతం. చరిత్ర ప్రతిధ్వనులను మీ ముందుకు తీసుకువచ్చే మా ప్రయాణంలో ఈరోజు భారతదేశంలోనే అత్యంత ఆసక్తికరమైన రహస్యాలలో ఒకటైన ద్వారక గురించి తెలుసుకుందాం. మహాభారతం ప్రకారం మధురను విడిచిన శ్రీకృష్ణుడు పశ్చిమ తీరంలో ఒక అందమైన నగరాన్ని నిర్మించాడు. ఆ నగరమే ద్వారక. బంగారు భవనాలు, విశాలమైన వీధులు, బలమైన కోటలతో ద్వారక ఒక మహానగరంగా వర్ణించబడింది. కానీ శ్రీకృష్ణుడు నిర్యాణం తర్వాత ఆ నగరం సముద్రంలో కలిసిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. ఇది కొన్ని శతాబ్దాల పాటు కేవలం ఒక పురాణ కథగానే భావించబడింది. అయితే 20వ శతాబ్దం చివరిలో గుజరాత్ తీరానికి సమీపంలో సముద్ర గర్భ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. పరిశోధకులు సముద్రం అడుగున రాతి నిర్మాణాలు, గోడల అవశేషాలు మరియు పురాతన వస్తువులను గుర్తించారు. ఈ ఆవిష్కరణలు ద్వారకా కథపై మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అయితే ఒక ముఖ్యమైన విషయం, సముద్ర గర్భంలో లభించిన అవశేషాలు పురాతనమైనవే అయినప్పటికీ అవి మహాభారతంలో పేర్కొన్న శ్రీకృష్ణుడి ద్వారకానే అని నిర్ధారించే పూర్తి ఆధారాలు ఇంకా లభించలేదు. అందుకే ద్వారక ఈ రోజుకి కూడా చరిత్ర, పురావస్తు శాస్త్రం మరియు విశ్వాసం కలిసిన ఒక గొప్ప రహస్యంగా నిలిచిపోయింది. ద్వారక అది ఒక పురాణమా లేదా చరిత్ర? సమాధానం ఇంకా సముద్రంలోనే దాగి ఉంది. చరిత్ర ఎప్పుడూ చనిపోదు. దాని ప్రతిధ్వని ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.